వెల్కమ్ టు తపస్సు ఇన్సైట్స్. ఈరోజు మనం సమాజంలో జరుగుతున్న ఇంకొక ముఖ్యమైన విషయం గురించి చర్చిద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇద్దరు మధ్యన జరిగిన కాన్వర్జేషన్ని రికార్డ్ చేయడం, అలాగే వాళ్ళిద్దరి మధ్య జరిగిన టెక్స్ట్ని స్క్రీన్ షాట్స్ తీయడం, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కూడా ఇది ప్రైవసీకి సంబంధించిన విషయం. మనిషి జీవితంలో ప్రైవసీ అనేది అత్యున్నతమైన విషయం. అది ఇద్దరి మధ్యన అది నమ్మకానికి సంబంధించిన విషయం. అలాగే సమాజంలో మరొక విధమైన భద్రతకు సంబంధించిన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎప్పుడైతే మనం ఫోన్ రికార్డులు చేస్తున్నామో ఒక విధమైన అభద్రతని సమాజంలో సృష్టిస్తుంది. ఒక విధమైన అభద్రతా భావానికి మనందరం లోన్ కావాల్సి వస్తుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా కాల్ రికార్డింగ్స్ చేస్తున్నారు. లేదంటే ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా కూడా ఎవరు ఫోన్ రికార్డ్ చేస్తారు అనే భయపడే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా అది నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ కాల్ రికార్డింగ్ చేసి వాటిని బయట పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు ఈ కాల్ రికార్డింగ్స్ నువ్వు చేయాలి, ఎప్పుడు నువ్వు కాల్ రికార్డింగ్స్ బయట పెట్టాలి అంటే నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు మాత్రమే, నీ ప్రాణాన్ని మీదకి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడే ఒక ఇద్దరి మధ్యన జరిగే కాన్వర్జేషన్ని నువ్వు బయట పెట్టాలి. అలా కాకుండా మరి ప్రతిదానికి ఈ కాల్ రికార్డింగ్స్ ఆ ఇద్దరి మధ్యన జరిగిన విషయాల్ని పబ్లిక్లో పెట్టడం వల్ల మరి అది ఒక బాంబుతో సమానం. అది దాని యొక్క పర్యవసానాలు అంతా ఇంత కాదు, ఎంతో శాంతిని దెబ్బతీస్తుంది సమాజంలో ఈ విషయం అనేది. ఇది చాలా చిన్న విషయం కానీ ఎంతో ప్రభావితం చేస్తుంది సమాజాన్ని. ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ అనేది ఒక ఎమోషన్కి సంబంధించిన విషయం. అది ఎవరైనా కానివ్వండి, ఒక మిత్రులు కానివ్వండి, లేకపోతే ఒక స్త్రీ పురుషుల మధ్యన కానివ్వండి, ఎవరైనా కానీ సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా ఒక కాన్వర్జేషన్ అనేది ఒక ఎమోషన్. అది ఆ ఎమోషన్లో ఒకరి మీద ఒకరికి ఒక అపారమైన నమ్మకం ఉంటుంది. ఇది ఒక మానవీయతకు సంబంధించిన విషయం. అలాంటిది దాన్ని మనం రచ్చ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల తర్వాత వ్యక్తిగత విద్వేషాలకి అది దారితీస్తుంది. అన్ని విద్వేషాల కన్నా వ్యక్తిగత విద్వేషం అనేది చాలా డేంజర్. ఇది సమాజంలో మనకి ఎవరికైనా వ్యక్తిగత విద్వేషాల వల్లే నిజానికి సమస్యలు ఎన్ని వస్తాయి. ఎప్పుడు రికార్డ్ చేయాలి, అసలు ఎప్పుడూ రికార్డ్ చేయకూడదు. ఒకవేళ ఎప్పుడైనా తగని తప్పని పరిస్థితుల్లో, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక ఇద్దరు కాన్వర్జేషన్ని రికార్డ్ చేసే పరిస్థితి వస్తే, రికార్డ్ చేసినా అది నీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని బయట పెట్టాలి. లేదా చట్టపరమైన చర్యలు లేదా చట్టపరమైన ప్రత్యేక విషయాల్లో మాత్రమే దాన్ని చట్టానికి అప్పగించే విషయంలోనే దాన్ని ఉపయోగించాలి. కానీ నువ్వు పబ్లిక్లో పెట్టడము అది సమంజసం కాదు, ఏ రకంగానూ సమంజసం కాదు. అలాగే ఈ మొబైల్స్ ఉపయోగించేటప్పుడు, మనం కాల్స్ మాట్లాడేటప్పుడు ఒకవేళ ఎప్పుడైనా రికార్డ్ చేసే పరిస్థితి వస్తే అవతల వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పి చేయడం అనేది ఎంతో పరిణితి చెందిన మానసిక స్థితి. సో మనం పరిణితి చెందిన మానవులం, మనం అనాగరికమైన మానవులం కాదు. ఒకవేళ ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు మన ఇద్దరు కాన్వర్జేషన్ని నేను ఇది రికార్డ్ చేస్తున్నాను అని అవతల వాళ్ళకి చెప్పాలి మనం. ఇది అన్నిటికన్నా చాలా పరిణితి చెందిన విషయం ఇది. అలాగే ఈ మొబైల్ ఫోన్ని మాట్లాడేటప్పుడు స్పీకర్లో పెట్టి మాట్లాడడం అందరికీ అలవాటు అయిపోయింది. సో ఎప్పుడూ కూడా స్పీకర్లో పెట్టేటప్పుడు అవతల వ్యక్తికి ఆ విషయాన్ని చెప్పాలి, ఇది స్పీకర్లో ఉంది అని. ఎందుకంటే భిన్న భిన్న వ్యక్తుల మధ్యన భిన్న భిన్న విషయాలు నడుస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరెవరు అవతల వ్యక్తి మాటలు వింటున్నారో అవతల వ్యక్తికి స్పష్టంగా తెలియజేయాలి. ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితి తప్పితే, చాలా ప్రత్యేకమైన పరిస్థితి తప్పితే ఎప్పుడు కూడా ఆ స్పీకర్లో పెట్టి ఇతరులకి ఒక ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ని వినిపించడం అనేది ఎప్పుడూ జరగకూడదు. ఈ రికార్డులు చేయడాలు, ఈ స్పీకర్లో పెట్టి వినిపించడాలు తాత్కాలికంగా ఏదో లబ్ధి పొందాం అనుకుంటాం, కానీ అది మరి సమాజానికి చాలా చాలా చెడు చేస్తుంది. ఒక మానవీయ సంబంధాలకి, ఒక మనిషి యొక్క పరిణితికి సంబంధించిన విషయం ఇది. కర్మ సిద్ధాంతం కూడా దీనికి అప్లై అవుతుంది. ఇది ఒక వెరీ 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 బ్యాడ్ కర్మ. ఇది ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక్కొక్కసారి ఈ మానవ ఆత్మ పరిణామ క్రమంలో ఒక 2-3 జన్మలకి ఇది పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనల వల్ల ఎంతోమంది వ్యక్తుల మధ్యలో, ఎంతోమంది మానసిక సంఘర్షణల మధ్యలో ఎన్నో సంఘటనలకు అది దారితీస్తుంది. ఇది ఒక విష విత్తనం లాంటిది. ఒక విషంతో కూడిన విత్తనాన్ని వేయడం వల్ల ఆ విత్తనంలా ఉండదు కదా, అది ఒక వృక్షం అవుతుంది, మళ్ళీ అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు ఏ ఒక్కరికి కూడా అది ఆమోదించే విషయం కాదు. ఇది ఇంకా మన చట్టపరంగా కూడా తీసుకుంటే మరి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. అది ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? ఒక ఇద్దరి మధ్యన జరుగుతున్న కాన్వర్జేషన్ని అధికార దుర్వినియోగం చేస్తూ దాన్ని ఇంకొకళ్ళు వినడం.
సో అది చట్టపరంగా కూడా పెద్ద క్రైమ్ అది. మరి అలాంటి చట్టపరమైన క్రైమ్ని మనం సునాయాసంగా ప్రతి ఒక్కరూ మరి ఇష్టం వచ్చినట్టు కాల్ రికార్డింగ్స్ చేసి వాటిని బయట పెడుతుంటారు. సో ఇదంతా పిచ్చి వ్యవహారం, ఇది పిచ్చి వాళ్ళ చేతిలో రాయి లాంటి విషయం ఇది. కాబట్టి పిచ్చి పనులు చేయకూడదు. తర్వాత మనం ఈ ఫోన్ విషయంలో ఇంకొక విషయాన్ని గమనిద్దాం. మనం మొబైల్ని తీసుకెళ్ళి ఎవరికైనా ఒక ఫ్రెండ్కి ఒక ఫోటో చూపించాల్సి వచ్చింది. ఆ ఫోటో చూపించడానికి ఫోన్ ఇచ్చామనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ఆ ఫోటో ఒకటి చూసి ఫోన్ ఇవ్వాలి తిరిగి. అలా ఉండదు, మళ్ళీ నెక్స్ట్ అన్ని చూస్తుంటారు అందులో. సో ఇవన్నీ ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయాలు, కామన్ సెన్స్ సంబంధించిన విషయాలు. కాబట్టి మనం ఏ పని చేసినా కామన్ సెన్స్ ఉండాలి. ఇంగిత జ్ఞానంతో ఆ పనిని అక్కడ మన ధ్యాసని కేంద్రీకరించి ఆ పని చేయాలి. మన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానము మనకి మరింత భద్రతను పెంచేది అయి ఉండాలి, కానీ ఈ మానవీయ సంబంధాలకి అభద్రతను పెంచేదిగా, మరి మానవీయ జీవితాలకి మన యొక్క మానసిక సంఘర్షణని మరింత అధ్వానంగా తయారు చేసేలా ఉండకూడదు. మనకెప్పుడు ఈ సాంకేతిక విజ్ఞానం ఎప్పుడు కూడా శాంతి వైపు తీసుకెళ్ళడానికి మనం వీటిని ఉపయోగించుకోవాలి. కొంతమంది అడుగుతారు, ఇద్దరి మధ్యన జరిగే వ్యక్తిగత విషయాన్ని అయితే రికార్డ్ చేయకూడదేమో, కానీ పబ్లిక్ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగేదాన్ని ఎందుకు రికార్డ్ చేయకూడదు అని అంటుంటారు. కానీ ఇది కూడా తప్పే. ఆయన పబ్లిక్ ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే పబ్లికే చెప్తాడు, కానీ నీతో ఫోన్లో ఎందుకు మాట్లాడతాడు? నీతో ఫోన్లో మాట్లాడుతున్నాడంటే అది మీ ఇద్దరికి సంబంధించిన విషయము. కాబట్టి మీ ఇద్దరికి సంబంధించిన విషయాన్ని మీ ఇద్దరి మంచినే ఉంచాలి. ఒకవేళ ఆయన పబ్లిక్గా చెప్పాలనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు నేను ఈ విషయాన్ని పబ్లిక్గా చెప్తున్నాను, అలా చేస్తాడు ఆయన కూడా. కాబట్టి ఇది ఏ రకంగా కూడా దీన్ని మనము మొక్క దశలోనే దుంచాలి. వీటిని ఒక పరిణితి చెందిన మనుషులు అందరూ దీనికోసం పూనుకోవాలి. ఈ రోజు నుంచే మనకు ఎవరైనా ఈ కాల్ రికార్డింగ్స్ కానీ మనం పంపిస్తుంటే వాళ్ళని మనం మొదట్లోనే వాళ్ళని వ్యతిరేకిద్దాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. అలాగే స్క్రీన్ షాట్స్ కూడా ప్రతిదీ అడ్డమైనది స్క్రీన్ షాట్ తీయడము, పంపించడము ఎంత ప్రైవసీకి సంబంధించిన విషయాలు ఇవి, ఎంత సునిశ్చితమైన విషయాలు ఇవి. నిజానికి ఒక పశువు సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు కూడా ఇలా చేయదేమో. మనది మానవ ప్రపంచం, ఇది ఎంత పరిణితితో ఉండాలి మనం. ఇది మానవ ఉనికికే ఒక పరీక్ష లాంటిది, ఇది ఒక మానవ ఉనికికే ఒక ప్రశ్న లాంటిది ఇది. అలాగే ఈ కాల్ రికార్డ్స్ విషయంలో మూడో వ్యక్తులు ఎట్లా దీన్ని రెస్పాండ్ అవ్వాలి అంటే, ఎప్పుడైనా మనకి ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు అవి మళ్ళీ మనం ఇంకొకరికి పంపిస్తుంటాం. ఇది చాలా తప్పు. అలాగే ఆ పంపిన వ్యక్తికి మనం ఆదిలోనే దాన్ని మనం చెప్పాలి, ఇలాంటి కాల్ రికార్డింగ్స్ నా దగ్గరికి పంపించొద్దు అని. అలాగే కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఆ గ్రూప్కి సంబంధించిన చర్చతో కొంతమంది వాయిస్ మెసేజ్ పెడుతుంటారు. అది ఆ ఒక్క గ్రూప్కి సంబంధించిన ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ సంబంధించిన విషయం అది, కానీ దాన్ని మళ్ళీ అన్ని చోట్లకి దాన్ని ఫార్వర్డ్ చేయడము, అది అంతా రసాభాస అవుతుంది ఇది. కాబట్టి మనం ఏది ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక శాస్త్రము, యోగ విజ్ఞాన శాస్త్రము ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయదు. కాబట్టి ఈ విషయం మీద మనందరం దృష్టిని కేంద్రీకరిద్దాము. ఇలాంటి పనులు చేసే వాళ్ళని మనము ఎడ్యుకేట్ చేద్దాము. మెల్లిమెల్లిగా మారుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.